వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకం వల్ల 78,000 రూపాయల సబ్సిడీతో పాటు మరిన్ని ప్రయోజనాలు కలుగుతున్నాయన్నారు. పీఎం సూర్యఘర్ బిజ్లీ యోజన కింద 1 కిలోవాట్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు 18,000 రూపాయలు సబ్సిడీ ఇస్తారు. మీరు 2 కిలోవాట్ల సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేయాలనుకుంటే మీకు 30,000 రూపాయల సబ్సిడీ ప్రయోజనం లభిస్తుంది. ఇంటి పైకప్పుపై 3 కిలోవాట్ల సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తారు. ప్రభుత్వం అందించే సబ్సిడీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాకు పంపిస్తారు. సబ్సిడీ పొందడానికి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ అనే ఒక పథకం గురించి మేము కూడా చాలాసార్లు మేము అవేర్నెస్ క్యాంపులు పత్రికల ద్వారా కానీ రకరకాలుగా పాంప్లెట్స్ ద్వారా కానీ కూడా అవేర్నెస్ కల్పించాము. ఇప్పుడు కూడా మా స్టాఫ్ రకరకాలుగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఇళ్ళకు వస్తున్నారు, రకరకాలుగా వస్తున్నారు, అప్రోచ్ అయ్యి మీలో అవేర్నెస్ కలిగిస్తున్నారు. దీంట్లో ఏంటంటే సోలార్ ప్యానల్స్ ఎరెక్ట్ చేసుకోవటం, ఇది కూడా హౌస్కు మాత్రమే. దీనిలో సబ్సిడీ ఉంది. సపోజ్ మీరు 3 కిలోవాట్లు సోలార్ ప్యానల్ పెట్టుకోవాలనుకోండి, మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి. అందులో మళ్ళీ ఆ తర్వాత ఈ ప్యానల్స్ మీకు ఫిట్ చేసే కాంట్రాక్టర్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడుకోవాలి. 3 కిలోవాట్లకి సుమారుగా 2 lakhs అవుద్దని అంటున్నారు. దానిలో మీకు 78,000 సబ్సిడీ ఉంది. ఆ సబ్సిడీ వస్తుంది. ఇంకా అదనంగా స్టేట్ గవర్నమెంట్ బీసీస్ కనుక ఈ స్కీమ్లో కనుక పార్టిసిపేట్ చేస్తే అదనంగా 20,000 అంటే మొత్తం 98,000 అంటే 2 lakhs ఎక్స్పెండిచర్లో మీకు 98,000 సబ్సిడీ పోతే మిగతాది మీరు బేర్ చేసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీకు విద్యుత్ బిల్లు 300 యూనిట్లు పర్ మంత్ కన్జంప్షన్ వచ్చేటువంటి విద్యుత్ బిల్లు బాగా తగ్గిపోతుంది. దానిలో మీకు బెనిఫిట్ పొందొచ్చు. ఈ ప్యానల్స్ నియర్లీ 20 to 25 years వరకు ఉంటాయి. ఆ జాగ్రత్తలన్నీ తీసుకుని మీరు ఈ పిఎం సూర్యఘర్ స్కీమ్ను కూడా సద్వినియోగం చేసుకుంటే మీకు విద్యుత్ వినియోగము తగ్గి కరెంటు బిల్లు బాగా తగ్గుతుంది. సోలార్ను కూడా వాడుకున్నట్టు ఉంటుంది. పర్యావరణ పరిరక్షణ కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇది కూడా చాలా మంచి స్కీమ్ అండి. దీన్ని కూడా ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుతున్నాము. దీని మీద కూడా ఎలాంటి సందేహాలు కానీ మీకు డౌట్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఇలా ఉంటే కనుక మీ దగ్గరలో ఉన్నటువంటి మా విద్యుత్ కార్యాలయాలకు వెళ్తే వాళ్ళన్నీ కూడా మీకు విశదీకరిస్తారు, హెల్ప్ చేస్తారు. ఆర్టీసీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. యోగాంధ్రంలో భాగంగా తెనాలి ఆర్టీసీ డిపో నుండి 25 బస్సులను విశాఖపట్నానికి పంపినట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. అన్ని మార్గాల్లోనూ బస్సులు సమయానికి నడిపించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మన డిపో నుంచి కూడా రేపు రాత్రికి ఒక 25 బస్సులు విశాఖపట్నం వెళ్ళడం జరుగుతూ ఉంది. మంచి కండిషన్ బండ్లు కానీ సీట్ కండిషన్లు వెహికల్ కండిషన్ మంచి ఉన్న బండ్ని మనం ప్రతి బస్సుని డిజిటలైజేషన్లు QR కోడ్ ట్రాకింగ్ EPOS ద్వారా చేసి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా విశాఖపట్నం పంపించే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ ఒకటే విజ్ఞప్తి, ఎవరైనా ఆర్టీసీ అనేది ఎక్కడ ఎటువంటి రుసుము లేకుండా మంచి సర్వీస్ అందించడానికే ఉంది తెనాలి డిపో. కాబట్టి ఎవరైనా ఎక్కడైనా చిన్న డబ్బులు డిమాండ్ చేసినా, అదేవిధంగా దారిలో ఏదైనా బస్సు లాగపోయినా లేదా తమకు ఏదైనా సర్వీస్ కావాలన్నా వెంటనే తెలియజేసిన వాటిని దృష్టిలో పెట్టుకొని పరిశీలించి వాటిని ప్రొవైడ్ చేయడానికి ఏపీఎస్ఆర్టీ తెనాలికి ఎప్పుడు ముందుకుంటుందని మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. శ్రీ వీరబ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో 10 చదివి ప్రతిభ చాటిన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు. 125 మంది విద్యార్థులకు దుస్తులు, రాత పుస్తకాలను ఆదివారం పట్టణ ముత్యంశెట్టివారిపాలెంలోని పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ కళ్యాణ మండపంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ELV అప్పారావు అధ్యక్షత వహించారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉత్తమ పౌరులుగా ఎదగాలని కొత్త సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. వీరబ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడం గొప్ప విషయమని, ప్రతి విద్యార్థి అంకితభావంతో విద్యను అభ్యసించాలని అన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో భాగంగా ట్రస్ట్ కోశాధికారి సామ్రాజ్యలక్ష్మి 2025 మార్చిలో మున్సిపల్ పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. అనంతరం స్వచ్ఛంద సంస్థ ద్వారా అందిస్తున్న జశ్వంత్, అత్తలూరి బాలమురళీకృష్ణ, శాఖమూరి మల్లికార్జునరావు, శివశంకర్, అరుణకుమారి, రమేష్, శారద తదితరులను సత్కరించారు.
కార్యక్రమంలో గుత్తికొండ వీర గురు బ్రహ్మచారి ఓంకార్ రామ్చంద్ సత్యనారాయణ ట్రస్ట్ కార్యదర్శి ఈమని వీరేంద్ర కాంతారావు కేశవరావు దుర్గాప్రసాద్ శోభాదేవి రమాదేవి శ్రీనివాస్ జ్యోష్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ను మేము 2006లో కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ ట్రస్ట్ ఏర్పాటు చేశాము. మరి మా కుటుంబ సభ్యులందరూ కలిసి 3 లక్షల రూపాయలు బ్యాంకులు వేసి మొదట్లో దాని మీద వచ్చే వడ్డీతో 26,000 రూపాయలు వచ్చినాయి. రూపాయలు అందరికీ విరాళాలు అందజేస్తున్నాము. 1,00,000 రూపాయల స్కాలర్షిప్ ఇస్తున్నాము. తెనాలి టౌన్లో 6 హై స్కూల్లో ఉన్న విద్యార్థులకి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 3,000, సెకండ్ వచ్చిన 2,000, థర్డ్ వచ్చిన 1,000 రూపాయలు చొప్పున మా శ్రీమతి సాంబరాలక్ష్మి రిటైర్డ్ గ్రేడ్ 1 తెలుగు పండిట్ 49,000 రూపాయలు వాళ్ళకి విరాళ మనకి ప్రతిభా పురస్కారం అందజేసింది. శ్రీ వీరబ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ తెనాలి ఇది గత 20 సంవత్సరాలుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా కనీసం కరోనా టైంలో కూడా ఈ కార్యక్రమాలు ఆపకుండా నిర్వహిస్తున్నటువంటి అప్పారావు గారికి, వాళ్ళ మిస్సెస్కి, వాళ్ళ అబ్బాయికి వీరేంద్ర ప్రసాద్ గారికి, వీళ్ళందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు. ఇంతమంది పిల్లలకి ఈ విధంగా నోట్బుక్స్ కానీ తెనాలిలో ప్రముఖుల్ని సత్కరించడం కానీ, ఇంకా అప్పారావు గారికి ఉన్న ముఖ్య లక్షణం ఏంటంటే ఈ పిల్లలకు కానీ సమాజానికి కానీ ఏ విధంగా సేవ చేయాలి అనే ఉద్దేశం అప్పారావు గారికే కాదు, వాళ్ళ మిస్సెస్కి కానీ, వాళ్ళ అబ్బాయి, కోడలు, వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఎప్పుడు ఏ కార్యక్రమాలు చేద్దామనే ఉద్దేశంతో ఉంటారు. ఈ మధ్య అప్పారావు గారికి వివాహం 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వాళ్ళ అబ్బాయి, అమ్మాయి, కోడలు అందరూ కుటుంబం మొత్తం కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం నిర్వహించారు. నమస్కారం చేస్తూ సంతోషం వేసింది. కాబట్టి విద్యార్థులు ముందు వేస్తానికి బాగా సంపాదించాలి. నాకు చెప్తారు వారం కింద ప్రోగ్రాం ఉన్నది. ప్రోగ్రాం చెప్తారు వారం కింద. మరి ఈరోజు రాములు ఉన్నాయి, కళ్ళు చూస్తే రాములు ఉన్నాయి, పెద్ద సహకారం ఈ విధంగా బ్రెజిల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హాట్ ఎయిర్ బెలూన్లో మంటలు చెలరేగి 8 మంది దుర్మరణం పాలయ్యారు. శాంటా కాటరీనాలో కొందరు పర్యాటకులు సరదాగా హాట్ ఎయిర్ బెలూన్లో విహరిస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా దానికి మంటలు అంటుకున్నాయి. మంటల దాటికి తడలేక కొందరు కిందకి దూకేశారు. మరికొందరు మంటల్లో చిక్కుకుపోయారు. ప్రమాద సమయంలో బెలూన్లో 21 మంది పర్యాటకులు ఉన్నట్లు సమాచారం. మంగళగిరి మండలం పెదవడ్లపూడిలోని కొత్తపాలెంకు చెందిన పాగోలు ప్రభాస్పై దుగ్గిరాల మండలం చిలువూరులో శనివారం రాత్రి హత్యాయత్నం జరిగింది. ద్విచక్ర వాహనంపై స్నేహితుడు తరుణ్తో కలిసి వచ్చిన అతన్ని కత్తితో ముఖం, చేతుల మీదుగా విచక్షణ రహితంగా నరకటంతో సంఘటన స్థలంలో కుప్పకూలిపోయాడు. బాధితుడిని దుగ్గిరాల 108 వాహనంలో గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని చెబుతున్నారు. తన స్నేహితుడు ఆకాష్ 500 రూపాయలు ఇవ్వాలని, దానికోసం ఇద్దరం కలిసి చిలుమూరు వచ్చామని తరుణ్ బాబు చెబుతున్నాడు. నగదు తీసుకుని ద్విచక్ర వాహనం ఎక్కుతున్న సమయంలో వెనక కూర్చున్న ప్రభాస్పై దాడి జరిగింది. ఈ దాడికి గతంలో జరిగిన హత్య కారణంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్ఐ వెంకట్రవి సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 1975 జూన్ 25 ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. బీజేపీ పట్టణ అధ్యక్షులు అడపా సంపత్ రాయుడు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి. విద్యుత్ చిరంజీవి విజ్ఞప్తి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.